రాయదుర్గంలో ఎకరా 237 కోట్లు. ఎక్కడ అంటే మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఒక ఎకరం 237 కోట్లకి ఆక్షన్లో కొన్నారు. నిజంగా షాకింగ్ కదా. మొన్నటికి మొన్న 100 కోట్లు అంటేనే మనం చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాం. చూడండి, ఇక్కడ 4 ఏళ్ల కిందట హైదరాబాద్లో ఎకరం భూమి 100 కోట్లు ఉంటే 4 ఏళ్ల తర్వాత ఈరోజు 237 కోట్లు అయింది. అదే భూమి గత ఏడాది 177 కోట్లకు రికార్డులను బద్దలు కొడితే ఇప్పుడు ఎకరం భూమి 237 కోట్లకు పలికి పాత రికార్డులన్నీ తిరగరాసింది. అలానే రావిరియాల్లో చదరపు గజం 83,500. ఎందుకు ఇది మనం ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నామంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రాజధానిగా ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్నటువంటి విశాఖపట్నం నగరం, ఇక్కడ మనం హైదరాబాద్తో కంపేర్ చేసుకునేటటువంటి నగరం ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉంది అని అంటే అది విశాఖపట్నం నగరం. హైదరాబాదుకు లేని అడ్వాంటేజ్లు ఉన్నటువంటి నగరం ఏమైనా ఉందంటే అది విశాఖపట్నం నగరం. ఎందుకు? రోడ్డు మార్గం, రైల్వే మార్గం, ఏదైతే వాయు మార్గం, ఈ 3 హైదరాబాద్కు ఉన్నాయి. ఈ మూడిటితో పాటు అదనంగా జల మార్గం, ఇది ఎడిషనల్ అడ్వాంటేజ్ విశాఖపట్నానికి, అంటే సముద్ర తీరం. సో ఇక్కడ ఎకరం భూమి 100 కోట్ల పైన ఉంటాయి. ఆక్షన్లో మనం ఇస్తే 100 కోట్లకు పైగా కొంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బినామీగాళ్ళకి, లుల్లుగాళ్ళకి, ఉర్ఫాగాళ్ళకి, ఉల్సాగాళ్ళకి, రియల్ ఎస్టేట్ సంస్థలైనటువంటి రహేజాను, సత్వా ఇలాంటి వాళ్ళకి ఎకరం 99 పైసల